మనం స్కూల్ నుంచి ఎవరైతే ఆయమ్మ ఉన్నారో వెంకటమ్మ ఆమె పేరు, ఆమె భుజం మీద షోల్డర్ వెనక భాగంలో వీపు భాగంలో పడితే ఆమె పూర్తిగా దెబ్బతిన్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆమె ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నది. ఇప్పుడు ఆ ఖర్చులంతా ఆమె భరించింది. ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయింది. పోనీ ఆమె ఏదైనా పర్మనెంట్ ఉద్యోగం అంటే అది కూడా కాదు. పర్మనెంట్ ఏం కాదు కదమ్మా, గవర్నమెంట్ ఏం కాదు. ఎంత ఎంత ఇస్తారు? సో ఆ జీతానికి ఆమె అక్కడ పనిచేస్తున్నది. 5-6 వేల జీతానికి ఆమె పనిచేస్తున్నది. ఇప్పుడు ఆమెకైన ట్రీట్మెంట్ కానీ ఆమెకు చెడిపోయిన ఆరోగ్యం కానీ మళ్ళీ ఎవరు తిరిగిస్తారు? అయితే ఇదంతా ఒకటైతే స్కూల్ పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూసిరు కదా. అసలు ఆమెకి ఏం జరిగిందో మనం ఒకసారి కనుక్కుందాం. డైరెక్ట్గా మనం ఆమె ఇంటికి వచ్చినాం. సో ఆ వెంకటమ్మ గారి ఇంటికి వచ్చినాము, ఆమెతో మనం మాట్లాడదాం. ఆ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మెడకి అది ఇప్పుడు అది లేకపోతే నడుస్తలేదమ్మా, గుంజుతుందా? గుంజుతుంది. ముందే ఉంది అంటుండ్రు కానీ నాకేం అర్థం అవుతలేదు. ముందు ఉన్నది మా సార్ వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఎడబడ్డదమ్మా? ఇక్కడ పడ్డది. నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పడ్డదా? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పడ్డది. ముందు ఒక్కటేమో దీని మీద పడ్డది. మా సారు పైసలు ఇచ్చిండు చూపించుకోండి. సార్ పైసలు ఇచ్చిండు, హెడ్ మాస్టర్ సారు ఇచ్చిండు. 5,000 ఇచ్చిండు మొన్న. అక్కడనే అదే ప్రాబ్లం ఉంది, సెత్తే ప్రాబ్లం ఉంది. మొత్తం ఆ స్లాబ్ అంతా కూలిపోతుందిగా. నేను 8 రోజుల నాయన పోక ఈ పొద్దుట దినం పడ్డది. ఈ పొద్దుట దినం పడ్డది. పొద్దుట దినం పడ్డది. ఏ రూమ్ లో పడ్డదమ్మా? ఆఫీస్ రూమ్ లో. ఆఫీస్ రూమ్ లో సార్ కూర్చునే దాంట్లో పడ్డది. ఒకసారి ఏమో టీచర్లు కూర్చునే దాంట్లో ఒకసారి పడ్డది. డైరెక్ట్ ఎంత పెద్ద రాయేది, ఎంత పెద్ద పెచ్చు ఊడిపోయింది? చాలా పెద్దదే. అంటే ఇంత ఇంత ఉంటది అది పెచ్చు. అది ఇట్లనే ఊలబడ్డది. నేను ఊడుస్తున్నా, పైకి చూడలేను ఎంత ఉన్నదని. ఊడుస్తున్నా, ఆఫీస్ రూమ్ ఊడుస్తున్నా, పైకి చూడలేను. వాస్తవానికి అయితే పైకి చూడలేను. ఒకటేసారి మీద పడిపోయింది. మీద పడిపోగానే మీరు కింద పడిపోయారా మొత్తం? చెమటనేమో ఇక నాకు ఎక్కడ మతి లేదు. ఇక అట్లనే పడిపోయినా. కానీ నాకు దెబ్బ తాకినట్టు అనిపించలే. పిల్లలు అంతా గుంపులాగా అయ్యిన రాళ్ళు కూడా మతి లేదు. పెద్ద ఏజ్ వచ్చింది అని అంటుండ్రు. ఏజ్ వచ్చినందుకు కూడా ముందు కూడా ప్రాబ్లం ఉందని డాక్టర్ అన్నాడు అని అంటుండ్రు. మరి ఇప్పుడు అది పడి ఇంకా ఎక్కువ అయిపోయింది. మెడలు ఇట్లా కొంచెం వస్తాయి. అలా బడికి పోదాం అనుకున్నా, కూలి చేసుకుంటేనే బతుకుతాం. ఇంటికాడ ఉంటే ఏడ బతుకుతాం. మా సార్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోమన్నారు. ఇక గవర్నమెంట్ జాబ్ కాదు, పోతేనే కూలి వస్తుంది. మా సార్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకొని ఏ నెల కానేలు ఇస్తారా అమ్మా పైసలు? మరి 3 నెలలకు ఒకసారి వస్తాయి నాన్న. 3 నెలలకు ఒకసారి వస్తాయి. ఎంత? 8,000 ఇస్తారా? 8,000 ఇస్తారు. ఎన్ని గంటలకు పోవాలి, ఎన్ని గంటలకు రావాలి? పొద్దుగాల పోతా, 5 గంటలకు తాళాలు వేసుకొని వస్తా. పొద్దంతా అక్కడనే ఉంటా. బాత్రూమ్లు అన్ని నేనే చేసుకుంటా. అన్ని నేనే ఊడుస్తా, నేనే చేస్తా. మా సారు ఒకసారి భయ సార్ అని ఉంటాడు. ఇక నేను ఉండేదాకా కోతులు ఉంటాయి, అందుకే సార్ ఉంటాడు. ఇక భయపడుతుందని సార్ ఉంటాడు. ఎవరన్నా ఒకడు తోడు ఉంటారు. ఇక తాళాలు వేసుకొని వస్తా. కోతుల కూరానికి భయపడతా. ఎట్లుంది ఆరోగ్యం? నొప్పులు ఉన్నాయి. నొప్పులు ఉన్నాయి. ఇవాళ పోయేది ఉండే, పోలేదు. హాస్పిటల్ ఉన్నారా ఏమన్నా? అంటే ఒక్కనాడు ఉంచుకుండ్రు, పంపించిండ్రు. మళ్ళా మొన్న పోతే మళ్ళా మందులు రాసిర్రు, తీసుకొచ్చుకున్నా. అవి ఇక్కడ బిడ్డ గోళీ కావాలండే. మళ్ళీ అలా పోయేది ఉండే గాని పోలేం నాయన. పైసల గురించే పోలేదు. నిజానికి చెప్తే మా సార్ వాళ్ళు ఎవరు అడిగిన తిరమ గాని నేను పోతలేను. పోతేనే ఆకా పొలనన్న కూలి అడగనికి వస్తుంది. అంతే కదా, పోలేను. మా సార్ కాదు అన్నారు. పిల్లల మీద కూడా పడ్డదమ్మా? చాలా 2-3 సార్లు పడ్డదటగా. పిల్లల మీద అన్నారు కానీ టీచర్ మీద పడ్డది. ఇక్కడ పడ్డది. ఆ టీచర్ కి ఇక్కడ పడ్డది. ఓ పిల్లకు పడ్డది. పువ్వులు పట్టడానికి పిల్లలు రారు. టీచర్లు కూర్చుంటారు కానీ పిల్లలు రారు. ఇప్పుడు వాళ్ళకు కూడా స్టాఫ్ రూమ్ లేదు కూర్చుంటానికి, వాళ్ళు కూడా అలానే కూర్చుంటారు. అందరు అందులోనే కూర్చుంటారు. వాళ్ళకి కూడా చోటు లేదు కూర్చుంటారు. ఇప్పుడు ఆ నలిగిట కొడుతుంటే చెట్ల కింద తప్ప ఏడలేదు చోటు. ఒక 3 రూములు మంచిగా ఉన్నాయి అక్కడ వంట దిక్కు. ఎన్నేళ్ళ నుంచి చేస్తుండ్రు అలా? నేను రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అయినా ఏమన్నా. అన్నేళ్ళ నుంచి చేస్తున్నా. అప్పటి నుంచి అందులోనే చేస్తున్నా. ఇప్పుడు ఎన్నేళ్ళు అది కూలబట్టి దగ్గర? ఇప్పుడే పడ్డది. కాదు, ఆ పిచ్చులు చిన్న ఊడిపోయి ఎన్ని రోజులు? ఎప్పుడు పడలేదు, ఇప్పుడే పడ్డాయి.
అదంతా ఊసిపోయింది కదమ్మా కొంత. అది మెల్లమెల్లగా పడగలదానే ఒక సారు గిరిధర్ సార్ అని ఉన్నాడు, ఇట్లా పడగలదానే హుషారు చేసి కొట్టిపిచ్చిండు అంతా. ఓకే, ఇది కూడా పడుతుంది అని అనుకోలేను ఆయన. అది మెల్లమెల్లగా ఎప్పుడు జారిందో తెలియదు, అంతా పడుతుంది అని కూడా ఊహించలే. అది కూడా తీపిచ్చునో ఏమో, అప్పుడు ఉన్నప్పుడు ఆ సార్ తీపిచ్చిండు. ఇప్పుడు ఈ సార్ తీపిస్తా అన్నాడు కానీ టైంకు అది నా అదృష్టానికి పడ్డది. ఆయన కూడా తీపిచ్చునో ఏమో, తీపిస్తానే అన్నాడు. వాస్తవానికి కట్టిస్తాను కూడా శాంక్షన్ చేసిర్రని కూడా అన్నాడు. ఇక మరి అది ఇక గవర్నమెంట్కే తెలియాలి, మాకేం గుర్తున్నాయన. మీ హాస్పిటల్ చెప్తేనే అవుతుంది మాకు. సరే అమ్మా, జాగ్రత్త. మరి ఆరోగ్యం మంచిగా ఉన్నాకనే మరి ఏం చేస్తాం, ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా మనకి, మిగతా అన్ని తర్వాత. మిగతా కానీ మనము మందుల ఖర్చు కన్నా ఒక్కడు చేస్తే వెళ్ళదు కదా నాయన. ఆయనకో పిల్ల, ఆయన ఇంటి సంసారం ఉప్పు తొక్కు ఏంటిది వస్తుంది. ఒక్కనాడు ఉంటేనే 35,000 అయినాయి దవాఖానలో. 35,000 అయినాయా? 35,000 అయినాయి. ఒక్కనాడు ఉంటేనే 35,000 అయినాయి. మళ్ళీ తర్వాత మా పేదల్లో బతుకులు నాయన. ఇన్నేళ్ళ కొద్దిగా చేస్తుంటే కూడా గవర్నమెంట్ కక్కేరు రాదంటే ఏం చేయాలి? ఎన్ని దగ్గర ఎన్ని ఏళ్ళు అయితే 10-15 ఏళ్ళు అయిపోయినట్టుంది. 2009 ఎంతో మంది హెడ్ మాస్టర్ 18 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మా సార్ వాళ్ళకు నమ్మకం అయిపోయినా నేను, నాకు మా సార్ వాళ్ళు కూడా నమ్మకం అయ్యి అందుకే పోతున్నాయన. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా బలమే చేస్తలేరు కానీ పోతేనే మన పొట్టు వెళ్తుంది, అందుకే పోదామని అనుకుంటున్నా. సో ఇది ఈమె ఆయమ్మ వెంకటమ్మ పరిస్థితి. ఆ పెచ్చులుడి భుజం తల వెనక భాగంలో పడి ఇప్పుడు ఆమె పరిస్థితిలో ఉంది. ఒకవేళ తల మీద పడితే ఒకసారి ఊహించండి, అంత పెద్ద పెచ్చు మీద పడితే. టీచర్ మీదనే పడ్డదట. సో వీళ్ళు ఏం చేయలేక కొంత ఏం చేశారంటే ఇక అది ఉన్నది కూడా మీద పడతట్టుందని ఒక రూమ్లో ఏమో మొత్తం అంతా అది తీసేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా అది కూడా పడుతూనే ఉంది, ఇంకా లోపలిది కూడా పడుతున్నది. సో ఇంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. బయట లీడర్ల మాటలు, నాయకుల మాటలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. మేము విద్యని ఎక్కడికో తీసుకుపోతున్నాం, చాలా గొప్పగా మేము స్కూల్ డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఈ స్కూల్ ఎందుకు డెవలప్ చేస్తలేరు? కనీసం కూలిపోతున్న బిల్డింగ్ని కనీసం వేరే పిల్లల్ని వేరే దగ్గరికి మార్చి దాన్ని కట్టే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అంతే, స్కూల్ కట్టు. చిన్న పిల్లలు ఉన్నారు, అంత పిల్లలు, తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అందరు ఉన్నారు. ఎవరికి ఏం సాయం చేయకుండా బాధ లేదు, నాకేం చేయొద్దు, ఈ స్కూల్ ఒక్కటి కట్టుండ్రు. అదొక్కటి. పిల్లలు చిన్న పిల్లలు కానీ ఆయన ముందల భవిష్యత్తులో వాళ్ళు ఎంతటోళ్ళు అయ్యేది ఉందో, అదొక్కటి పుణ్యం కట్టుకోండి తండ్రి, మీ కాలు మొత్తం. స్వామి కూడా అదే అడుగుతుంది. దయచేసి ఈ కిషన్ నగర్, ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్లో ఉన్న ఆ స్కూల్ని కట్టమని అడుగుతున్నారు. పిల్లలు లేరా అంటే 100 మంది పిల్లలు చదువుతున్నారు అక్కడ. సో చాలా పెద్ద గ్రామం ఇది, ఈ షాద్నగర్ నియోజకవర్గం ఇక్కడ. సో గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే మీద చాలా బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఇది సిచ్యువేషను, ఇంత దారుణమైన సిచ్యువేషను గవర్నమెంట్ స్కూళ్ళలో కనబడుతున్నది. సో కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే ఈ స్కూళ్ళ మీద, విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేయాలి. కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? మీ కేటాయిస్తున్న బడ్జెట్ టీచర్ల జీతాలకు మినిమం మెయింటెనెన్స్గా సరిపోతున్నది. మరి విద్యార్థుల స్కూల్ బిల్డింగ్ల సంగతి కానీ, వాష్రూమ్ సంగతి కానీ, ఇక్కడ అటెండర్ సంగతి కానీ. ఇప్పుడు 10 రోజుల నుంచి ఆయమ్మకి ఆమె దెబ్బ తగిలి ఆ స్కూల్లో ఉన్నది, ఇంట్లో ఉన్నది. మరి ఆమె పరిస్థితి ఏంది? ఇక్కడ ఎవరు మరి అటెండర్? వాష్రూమ్స్ ఎవరు క్లీన్ చేయాలా? ఇక అలా అడుగు పెడితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. సో కాబట్టి ప్రభుత్వం తక్షణమే రెస్పాండ్ కావాలి. ఈ షాద్నగర్ స్కూల్ మీద స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఇమీడియట్గా ఫోకస్ చేయాలి. ఈ పిల్లల్ని ఫస్ట్ ఇందులోంచి ఖాళీ చేయించి ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి ఈ బిల్డింగ్స్ కట్టగానే మళ్ళీ ఇందులో ఆ పిల్లల్ని పెట్టేలాగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.